రాఘవ లారెన్స్ టీవీకే పార్టీలోకి రాబోతున్నారని చెప్పి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే గినక టీవీకే పార్టీ అధినేత విజయ్ రీసెంట్ గా తమిళనాడు ఎలక్షన్స్ లో భారీ విజయంతో గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఆయన కంటెస్ట్ చేసినటువంటి 2 కాన్స్టిట్యున్సీలలో తిరుచిని వదిలేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ తిరుచి ఎమ్మెల్యేగా ఏ క్యాండిడేట్ లేకపోవడం ఇప్పుడు గమనార్హమైంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా తిరుచి కాన్స్టిట్యున్సీకి ఎవరు క్యాండిడేట్, ఎవరు ఆ ఎమ్మెల్యే అని చెప్పేసి ఉత్కంఠభరితంగా విషయం అయితే కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు బయటకు వచ్చింది. తర్వాత ఇక ఇదే అంశంలో త్రిష తిరుచి నుంచి ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా రాఘవ లారెన్స్ కి తిరుచిలో స్థానం కల్పించబోతా ఉన్నారు టీవీకే పార్టీ అధినేత అని చెప్పేసి మాత్రం గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశం మీద చూసుకున్నట్లయితే 2 చోట్ల క్యాండిడేట్ గా పార్టిసిపేట్ చేసినటువంటి విజయ్ 2 చోట్ల గెలుపొందడం, ఆ తర్వాత తిరుచి స్థానాన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తను చెప్తూ ఆ ప్లేస్ ని ఈ మరొక ఎమ్మెల్యేకి భర్తీ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా ఊహాగానాలు బయటకు వచ్చాయి కానీ ఇప్పటి వరకు దేనికి కూడా విజయ్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ రోజు రాఘవ లారెన్స్ ఒక సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న పోస్ట్ అయితే పెట్టారు. సో అదే ఇప్పుడు పెద్ద చర్చకి దారి తీసిందని చెప్పొచ్చు. చాలా మంది అతని సన్నిహితులు గత కొన్ని రోజులుగా తిరుచి ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్ లో మీరు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అని చెప్పేసి అడిగినటువంటి క్వశ్చన్స్ కి, అదే విధంగా ఆయన శ్రేయోభిలాషులు గాని వీళ్ళందరూ అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు నేను బెంచ్ మూవీ షూటింగ్స్ లో ఉన్నాను, సో బిజీగా ఉన్నాను కాబట్టి 10వ తేదీ తర్వాత నేను దగ్గర 13వ తేదీ గాని అటువంటి సమయంలో నేను ఒక మీట్ పెట్టేసి బయటకు వచ్చి చెప్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇదే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలే కొంతవరకు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు రాఘవ లారెన్స్ గారు మొత్తం ఇండియా వైడ్ గా బెస్ట్ డాన్సర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, బెస్ట్ యాక్టర్ గా గానీ అన్ని చాలా లీడ్ రోల్స్ అయితే పోషించారు. అండ్ ఆయనకు ఉన్నటువంటి గొప్ప పేరు మాత్రం చాలా కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఆయన చేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన చేసేటటువంటి అన్ని పనులు అవ్వచ్చు, ఆయనకి మంచి పేరుని తెచ్చిపెట్టారు. మరి ఈ రోజు చూస్తే గనక టీవీకే పార్టీలో రాఘవ లారెన్స్ గారు టీవీకే పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యలకు మాత్రం కాదు అని చెప్పి ఆయన సమాధానం చెప్పలేదు, అదే విధంగా అవును అని కూడా చెప్పలేదు. సో ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. 13వ తేదీ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను క్లియర్ గా క్లారిటీ ఇస్తానని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఏదైనా సందేహం ఉందా? ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉన్నాయా? రాబోతున్నారా టీవీకే పార్టీలోకి రాఘవ లారెన్స్ అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. సో ఇదే అంశం మీద ఇప్పటి వరకు టీవీకే పార్టీ నుంచి గానీ అఫీషియల్ గా కాదు, అన్అఫీషియల్ గా కాదు, ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడినటువంటి అంశం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇదే అంశం మీద ఇక విజయ్ గారు కూడా స్పందించలేదు. ఇక రాఘవ లారెన్స్ గారు మాత్రం ప్రస్తుతం బిజీగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. గతంలో కూడా చాలా ఆఫర్స్ ఆయనకి వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇటు పాలిటిక్స్ లో గానీ, అటు చాలా మంది సినిమా వాళ్ళు కానీ, అటు బిజినెస్ ఫీల్డ్ లో కానీ ఇట్లా చాలా అవకాశాలు ఆయనకు వచ్చాయి. అయినటువంటి ఈ సిచ్యువేషన్ లో కూడా ఏ రోజు కూడా ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, వీటిని ఆపకుండా ఒక మంచి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, బెస్ట్ యాక్టర్ గా మొత్తం ఇండియన్ సినిమా చరిత్రలో ఆయనకంటూ మంచి స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు. మరిక ఒక పొలిటీషియన్ గా ఎదగబోయేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే టీవీకే పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయ్ గారికి ఆయనకి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్య సంబంధం ఏదైతే ఉందో అది ఇప్పటిది కాదని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం అది ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కూడా తగ్గలేదు. కొంత సినిమా స్టార్స్ ఎలా అంటే ఈ రోజు ఉన్నటువంటి బంధాన్ని ఒక 4-5 సంవత్సరాల తర్వాత కనుక చూస్తే వాళ్ళిద్దరి మధ్య సేమ్ అదే ర్యాపో ఉండకపోవచ్చు. ఏదో సినిమాల్లో యాక్ట్ చేస్తారు తప్ప బయటికి మాత్రం ఆ బాండ్ ఎక్కడా కూడా అంత త్వరగా ఎవరికి కంటిన్యూ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇప్పుడు మనం చూస్తా ఉంటే టీవీకే పార్టీ అధినేత ఎన్ని సవాళ్లను ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సీట్లను కైవసం చేసుకునే విషయంలో గానీ, సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి విషయంలో గానీ మరి ఏ రోజు కూడా రాఘవ లారెన్స్ గారు బయటకు వచ్చి గానీ ఈయనకు మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు చూస్తే గనక ఏకంగా తిరుచికి సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ లో రాఘవ లారెన్స్ గారే పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. మరి తిరుచి ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఒకవైపు చూసుకుంటే గనక అన్ని స్థానాలు నిండిపోయినటువంటి ఈ టైంలో
ఇక అంతకు మించి బెటర్ గా ఆలోచించేటటువంటి నాయకుడు గాని రాఘవ లారెన్స్ గారి గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పొచ్చు. మనం చూస్తే గినక రాఘవ లారెన్స్ గారు చేసేటటువంటి అన్ని సేవా కార్యక్రమాల్లో గాని ఎక్కడా కూడా ఆయన ఒక పొలిటికల్ క్యాడర్ లో గాని ఒక సీట్ కోసం గాని ఇప్పటి వరకు ఆలోచించినటువంటి దాఖనాలు లేవు. ఆయన నాకు పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. పలుసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో గానీ ఇలా అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఆయన ఏ రోజు కూడా నేను ఇదే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మంచి ఫౌండేషన్ తో చాలా మందికి పిల్లలకి ఆపరేషన్స్ చేయిస్తూ చాలా మందికి చదువులు చెప్పిస్తూ అదే విధంగా వాళ్ళకి ఫుడ్ అన్ని తానే చూసుకుంటూ ఒక కుటుంబం లాగా ఆయన మొత్తం లీడ్ చేసుకుంటూ ఉన్నారు. ద బెస్ట్ హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. అంత మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి మరి పొలిటికల్ గా ఒకవేళ వస్తే గినక ఆ ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయా? ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ఆ మంచి పేరు మొత్తం కూడా ఏమవబోతా ఉందని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి పొలిటికల్ లోకి వచ్చిన తర్వాత విమర్శలు, దాడులు ఇవన్నీ కూడా సర్వ సహజం, సాధారణం అయిపోతాయి. మరి ఈ ఉన్నటువంటి ఈ కంఫర్ట్ లైఫ్ ఏదైతే ఉందో, ఆ మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని వదులుకొని రావడానికైనా సిద్ధంగా ఉన్నారా? అసలు ఇదే అంశం మీద ఏం మాట్లాడబోతా ఉన్నారు 13వ తేదీ? ఒకవేళ తనకి నిజంగా ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే గినక, తన ఆలోచన అది కాకపోయి ఉంటే గినక, లేదు నాకు ఎట్టి పరిస్థితిలో కూడా నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. అలాంటిది చేయకుండా ఇప్పుడు నేను 13వ తేదీ నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను అనే అంశం మాత్రం కొంతవరకు విజయ్ ఫ్యాన్స్ లో గానీ, ఇటు తమిళనాడు రాజకీయాల్లో గానీ, ఇటు రాఘవ లారెన్స్ గారి ఫ్యాన్స్ విషయంలో గానీ, మొత్తం ఈ సినీ ఇండస్ట్రీలు గానీ కొంతవరకు క్వశ్చన్ చేసేటటువంటి, అంటే ఈయన పాలిటిక్స్ లోకి వెళ్ళబోతున్నారే అనేటటువంటి క్వశ్చన్స్ లో మాత్రం మిగిలిపోయారని చెప్పొచ్చు. మరి దీనికి ఎట్టకేలకు రాఘవ లారెన్స్ గారే నోరు తెరిచి సమాధానం చెప్తారా, లేదంటే టీవీకే పార్టీ అధినేత ఏమన్నా సమాధానం చెప్పబోతారా అని చెప్పేసి కూడా చూస్తా ఉన్నారు. సో చూడాలి మరి. మొత్తానికి రాజకీయాల్లోకి వస్తే గనుక రాఘవ లారెన్స్ గారు ప్రజల మద్దతు ఏ విధంగా పొందుతారు, ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి మంచి పేరుకు మించినటువంటి గొప్ప పేరుని సంపాదించుకోగలుగుతారా, లేదంటే దాడులకు లేదంటే విమర్శలకు బలైపోతారా అనేటటువంటి క్వశ్చన్ అయితే మిగిలిపోయింది.